ఎవరికి బయలుపరచబడిన లేత మొక్కలను ఎండిన భూమిలో మంచిన మొక్కలను అటుగా నిలిపి పెరిగాను. అది స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అది ఎంతో స్వరూపమైనను లేదు. అతడు ధృవీకరింపబడిన వాడాను, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను ఉన్నాను. అతడు ధృవీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోయాను. నిశ్చయంగా అతడు మన రోగులను భరించను, మన వ్యసనములను భరించను. అయినను కొట్టబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమపడిన వాడిగాను మనం అతన్ని ఉంచుతున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషమును బట్టి నలగొట్టబడింది. మన సమానమైన శిక్ష అతని మీద పడింది. అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. గొడవల తోటపోతుంది. మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన రోగులు తగ్గదు. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపును. అతని దౌర్జన్యం నందును బాధింపబడినను అతని నోరు తెరవలేదు. అతను తేవలో గొడ్డుపిల్లలు వచ్చి తప్పించుకోగలిగిన గొడ్డలు మౌనంగా నిండినట్లు అతని నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పులేని వాడే అతను చనిపోవలను. అతడు నా జనుల అతిక్రమను బట్టి కొట్టబడింది కదా. సజీవుల భూమిలో నుండి అతను కొట్టవేయబడింది. అయినను అతని తరపు వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు. అతడు మనంగా అన్నప్పుడు బతిహీనులుగా సమాధి లేనప్పుడు ధనవంతుని యొక్క రక్షించబడను. నిశ్చయంగా అతని అన్యాయంగా ఏమీ చేయలేదు. అతని నోటయ్యే కపటము లేదు. అతని నడకలకు యెహోవాకు ఇష్టమైనను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతని తనకు తానే అపరాధ పరిహారం బలచేయక అతని సంతానం చూచును. అతని దీర్ఘాయుష్మంతులకు యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తినందును. నీతిమంతుడైన సేవకులను జనుల దోషమును భరించుచు తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టను. గణంతో కలిసి అతని కళాసును ఉత్పాదించుకును. ఏలైనగా మరణం నొందినప్పుడు అతను తన ప్రాణమును దారిపోసును. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసిన ఇచ్చిన వాక్యం దేవుని గురించి. మరి కుటుంబ వంశంలో నుంచి ఒక పులి వచ్చింది. అవకాశాలు ఉంటే సంతోషపడేవాళ్ళు. ప్రతి వంశము నుంచి ఒక్కొక్క బిడ్డ లేవాలని మా యొక్క ఆశ, దేవుని చిత్తము. కాబట్టి ఈ సంవత్సరం దేవుని కృప సండే స్కూల్ బిడ్డలు బాగా డెవలప్ అవుతున్నారు. ఎవరి బిడ్డలకు కూడా మీరు కూడా